హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్స్. సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈరోజు వచ్చేసి మనం ప్యూర్ పంచలోహం చైన్స్ అయితే చూద్దాము. చాలామంది అడుగుతున్నారు కదా, మీకు అంతా క్లియర్గా స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి. సో దయచేసి ఆ స్టార్టింగ్ మిస్ అవ్వద్దు. కంప్లీట్ వీడియో అయితే విన్న తర్వాత బుక్ చేసుకోండి, ఓకేనా. వచ్చేసి ప్యూర్ పంచలోహం చైన్స్ అండి, ఓకే. అందుకంటే ముందు ఎలా బుక్ చేసుకోవాలి, మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి. అవైలబిలిటీ చెక్ చేసుకుని ఓకే అని అనుకుంటే మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు, ఓన్లీ ఫోన్పే జీపే ఉంటుంది. లేదు అకౌంట్ డీటెయిల్స్ కావాలి అని అంటే ఇస్తాము, ఓకేనా. ఇది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి, మళ్ళీ చెప్తున్నాను, ఓకే. అండ్ అడ్రస్ అనేది కంప్లీట్గా ఇవ్వండి. మీరు బుక్ చేసుకున్న తర్వాత రెడీ టు డిస్పాచ్ అయితే చైన్స్ మ్యాక్సిమం ఇక్కడ చూపించేవి నేను అన్ని మోడల్స్ వాళ్ళు చేయగలిగినవి అన్నీ కూడా నేను ఇక్కడ చూపిస్తాను. సో ఇవి ఎక్కువ క్వాంటిటీ అయితే ఉండవండి. సో ఉన్నంత వరకు మాకు కావాలి అనుకునే వాళ్ళు టక్కున బుక్ చేసుకోండి. లేదు మాకు లేట్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. నేను మేకింగ్ చేయించి ఇస్తాను. దానికి టైం పడుతుందండి, 20 days పట్టచ్చు, 30 days పట్టచ్చు, ఓకేనా. అన్పాలిష్డ్ చైన్ చూపిస్తాం కదా, దానికి పాలిష్ కావాలన్నా సరే కొంచెం టైం పడుతుంది. పాలిష్ వేసి ఇవ్వండి అని అంటే కూడా వేసి ఇస్తాము, ఓకే. జనరల్గా అయితే రెడీ టు డిస్పాచ్ అయితే 2 to 4 days డిస్పాచ్ టైం అండి. 5 to 7 days డెలివరీ టైం. మీకు 2 to 4 daysలో ట్రాకింగ్ రాకపోయినా, 5 to 7 daysలో డెలివరీ రాకపోయినా, మేము పంపించిన తర్వాత 5 to 7 daysలో డెలివరీ రాకపోయినా ఇంటిమేట్ చేయండి, ఓకేనా. ట్రాకింగ్ చెక్ చేసుకుంటూ ఉండాలండి, ఓకే. డిటిడిసి చేస్తాం, పోస్ట్ చేస్తాం, మ్యాక్స్ డిటిడిసి ప్రిఫర్ చేయండి, ఓకేనా. మీకు డిటిడిసి ఉంటే డిటిడిసి చేసేయండి, మేము పంపిస్తాము. అండ్ వర్క్ అయ్యే ఫోన్ నెంబర్స్ అయితే ఇవ్వండి, కంప్లీట్ అడ్రస్ అయితే మర్చిపోద్దండి, ఓకే. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి మీకు అని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుందండి, ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో మీరు చెక్ చేయొచ్చు. అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది, కావాలి అని అంటే జాయిన్ అవ్వచ్చు. అప్పుడప్పుడు పిక్స్ అయితే వస్తాయి, రెగ్యులర్ ఏమంటారు వీడియో చేసే ముందు అప్డేట్స్ అనేవి కూడా గ్రూప్లో పెడుతూ ఉంటానండి, ఓకేనా. ఇది ఓకే. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామండి, దయచేసి వినండి. మళ్ళీ అంటే నేను పిక్ స్టేటస్లో షేర్ చేసినా సరే ప్రైస్ అక్కడ నేను వాయిస్ మెసేజ్ ఇచ్చినా మళ్ళీ అడుగుతున్నారండి. అలా చాలామంది అడుగుతుంటారు, కష్టం కదండి, మెన్షన్ చేసిన అడుగుతున్నారు. తెలుగు వాళ్ళే మళ్ళీ తెలుగులో చెప్పినా సరే ఇంకొకసారి అడుగుతారు. ఎలా అండి, ప్యూర్ పంచలోహం అయితే నేను అక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తానండి, ఓకే. ఎప్పుడైనా ప్రైస్ మిస్ అవ్వచ్చు కానీ ప్రైస్ కూడా చెప్తాను, ఓకే. క్లియర్గా మొత్తం వినే బుక్ చేసుకోండి. మళ్ళీ తర్వాత నాకు మెసేజ్ పెడుతున్నారండి, ఇదా దాదా, నేను వినమనే చెప్తాను. లేదంటే నేను రెస్పాన్స్ ఇవ్వలేదండి, మళ్ళీ వచ్చి రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని అంటారు. అందుకనే చెప్తున్నా, ఎలా చెప్పండి. ఇంతసేపు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది మళ్ళీ ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. నేను మ్యాక్సిమం ట్రై చేస్తానండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రతి అడిగిన వాళ్ళకి కూడా. కాకపోతే మీరు వింటే బెటర్ అండి, తర్వాత క్వశ్చన్ చేయడానికి అవ్వదు మళ్ళీ, ఓకేనా. ఇది వచ్చేసి మనకి అన్పాలిష్డ్ వేరు. అన్పాలిషింగ్ అంటే అన్పాలిషింగ్ పైన గోల్డ్ షేడ్ ఖచ్చితంగా ఉండదండి, మీకు గోల్డ్ కలర్ ఉండదు. పాలిషింగ్ చేయించుకున్నదే ఖచ్చితంగా ఎల్లో షేడ్ అనేది ఉంటుంది, ఓకేనా. ఎందుకు ఉండదు అని అంటే ఈ చైన్లో ఇలా తీసుకొచ్చి మనకు కావాల్సినంత గ్రామ్స్లో తీసుకొని 5 metals అనేది మనకి మేక్ చేసి ఇవ్వరండి వాళ్ళు. ఒక 1 kilo నేను మీకు వీడియో నిన్న పెట్టాను కదండి, ఒక కేజీ తీసుకున్నారనుకోండి, 5 metals ఇప్పుడు మనకి 1 kg అనుకున్నారు. ఆ కేజీలో 70 to 80% కాపర్ బ్రాస్ మిక్సే ఉంటుందండి. ఇప్పుడు మనకి ఒక చైన్ 2000లో వస్తుందంటే దాంట్లో ఏమాత్రం గోల్డ్ సిల్వర్ మిక్స్ ఉంటుంది తెలుసు కదా అందరికీ. ఎంత ఉండొచ్చండి, 1 kgలో మనకి 1% గోల్డ్ 1% సిల్వర్ మాత్రమే వేస్తారు, అంతే. చాలా ఫ్రాక్షన్స్లో ఉంటాయి, ఓకే. రిమైనింగ్ అంతా కాపర్ బ్రాస్, ఎక్కువ పర్సెంటేజ్ కాపర్ బ్రాస్, ఆ తర్వాత కొంచెం ఐరన్, టిన్, జింక్ అనేవి ఉంటాయండి. ఇలా 5 metals, ఓకేనా. సో అన్పాలిష్లో మనం 1% ఆఫ్ చేసి 1 kgకి తీసుకొని దాన్ని ఒక కడ్డీలాగా చూపించాను కదా, తీసుకొని దానిని తీగలాగా చేసి దానిపైన మనకి హ్యాండ్తో మేకింగ్ అనేది వస్తుంది పంచలోహం. ఇప్పుడు అలాంటప్పుడు మనకి ఆ 1% వేసినప్పుడు దీంట్లో ఎలా వస్తుందండి గోల్డ్ షేడ్ అన్పాలిష్డ్లో? ఖచ్చితంగా రాదు. లేదు మాకు కావాలి అనండి ఎక్కువ గోల్డ్ వేసి
చేయించి ఇవ్వగలరా అంటే చేయించి ఇస్తామండి. గోల్డ్ మీరు మేము ఇస్తాం మెటల్ మాకు చేయించండి అని అంటే అది ఓకేనండి. దాని కాస్ట్ వేరే ఉంటుంది కదా. మీరు తెప్పించి చేయమండి చేయండి మాకు మేకర్ దొరకలేదు అన్న మేము చేయించి ఇస్తాము. సో దానికంటే మీరు అచ్చం గోల్డ్ ఇస్తున్నప్పుడు అది మీరు చేయించుకోవడమే బెటర్ కదండి. గోల్డ్స్ మీద అది చేస్తారు. ఓకే, అది తర్వాత విషయం. అయితే ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి క్లియర్గా. సో మీకు 1% వచ్చినప్పుడు ఈ షేడే ఉంటుంది. తెలియని వాళ్ళు అసలు వచ్చి అది చాలా ఏంటంటే ఇంత కష్టపడి మేము చేసుకున్నప్పుడు వీడియోలో వచ్చి కింద నచ్చిన కమెంట్స్ అంతా చేస్తూ ఉంటున్నారండి. వాళ్ళు మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా జరిగినా సరే నాకు కదా చెప్పాలి, నేనే కదా రెస్పాన్సిబుల్. ఇంత క్లియర్గా చెప్తున్నప్పుడు దయచేసి ఇలాంటివి ఎదుటి వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. ఓకేనా. మేమేమి ఎవరి దగ్గర న్యాయంగానే చేస్తున్నామండి. ఒకవేళ మేము మోసం చేసి తిరిగి మాకే కదా జరిగేది. సో ప్రతి దగ్గర వాళ్ళు మేకింగ్కి కాస్ట్ తీసుకుంటారు. ఓకేనా. వాళ్ళు తీసుకున్న దానిపైన మేము 100 రూపాయలు లేదంటే 2000 పెరిగింది, 2000 చైన్ అనుకోండి, దాని మీద 150 మార్జిన్ అంతే ఉంటుందండి. అంతకు మించి అయితే వేసుకోలేము కదా. సో దయచేసి వినండి, నచ్చితేనే తీసుకోండి. ఓకేనా. క్లియర్గా అన్పాలిష్డ్, ఇది పాలిష్డ్ షేడ్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను కదా. ప్యూర్ పంచలోహం చైన్. బాడీ హీట్ మీకు ఇది హెల్త్ వైజ్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చండి. ఓకేనా. కంపారిటివ్లీ అన్ని రింగ్స్ బ్యాంగిల్స్ యూజ్ చేసే కొద్దీ చాలా షైనింగ్ వస్తాయండి కదా. ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి బాడీకి. సో టచ్ అవుతూ ఉంటాయి, దెన్ వాటర్లో అస్మాను తగులుతూ ఉంటాయి, యాంక్లెట్స్ కానీ. ఓకే. బట్ చైన్కి వచ్చేటప్పటికి నెక్ దగ్గర బాగా వేడి ఉంటుందండి. అండ్ క్లైమేట్ చేంజ్ అంటే సమ్మర్లో అయినా కొంతమందికి ఒంటి వేడి ఎక్కువ ఉండే వాళ్ళకి డార్క్ అవ్వచ్చు. యాక్చువల్లీ యూజ్ చేయాల్సిందే వాళ్ళు వేడిని తగ్గించడానికి కదా ఇవంతా వాడతారు. అండ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు జనరల్గా పంచలోహం యూజ్ చేస్తారండి హెల్త్ బెనిఫిట్స్ కోసం. అండ్ హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళే వాడతారు. బట్ హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అంటే బ్లాక్ అయిపోతుందని చెప్పి వాళ్ళు సంకోచిస్తారు. యాక్చువల్లీ వాడాల్సిందే వాళ్ళు. బ్లాక్ అయితే వాష్ చేసేసుకోవచ్చు అండి. లెమన్ కానీ చింతపండు లేదంటే హార్పిక్లో కూడా వేసి తీసేయచ్చు ఇమీడియట్గా. మళ్ళీ మీకు షేడ్ వచ్చేస్తుంది. ఏ షేడ్ వస్తుంది? కాపర్ బ్రాస్ మిక్స్ షేడ్ వస్తాయండి. దయచేసి ఇది కూడా మనకి పైన పంచలోహం మేకింగ్ చేసిన తర్వాత ఒక పాలిషింగ్ అనేది ఇస్తారు. మనకి ఇప్పుడు వార్నిష్ ఎలా వేస్తారో చెక్కలకంతా లాస్ట్లో అలా పంచలోహం పైన మనకి రా పైన ఒక మంచి నీట్ ఫినిషింగ్ అనేది ఇస్తారు. కొన్నాళ్ళు వాడగా ఇది పోయింది అనుకోండి, మీకు ఏం కనిపిస్తుంది అంటే కాపరు బ్రాస్ మిక్సే. ఇలా గోల్డ్తో పక్కన కాకుండా మీరు ఈ సింగిల్ చైనే వేసుకున్నారనుకోండి, మనం కొన్ని రోజులు యూజ్ చేసిన గోల్డ్ ఎలా అనిపిస్తుందో అలా, అంటే మరీ ఆ ఎల్లో షేడ్ కాకపోయినా విడిగా చూస్తే అట్లనే అనుకుంటాం ఖచ్చితంగా. బట్ మీకు రెండు కలిపి వేసుకున్నప్పుడు ఈ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. నేను మళ్ళీ చెప్తున్నాను. సో వాష్ చేసేసుకోవచ్చు, ఒకవేళ డార్క్ అయినా వాష్ చేసుకోవచ్చు. ఇది అన్పాలిష్డ్ అయితే. పాలిష్డ్ అయితే వాష్ చేసుకోలేము. ఇది వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసేసుకోవచ్చు. ఈ షేడ్లో ఉంటుంది. మాకు హెల్త్ బెనిఫిట్స్ కోసం కావాలి అనుకునే వాళ్ళు తీసుకోండి. అది కూడా నేను స్కిన్ టచ్ ఉంటుంది కాబట్టి 18 ఇంచ్ అన్పాలిష్డే తీసుకొచ్చానండి ఈసారి. లాంగ్వి తీసుకురాలేదు. 24 ఇంచ్ అంతా 1 or 2 చైన్స్ మాత్రమే ఉన్నాయి. లాంగ్ 24 ఇంచ్ 30 ఇంచ్ చైన్స్ మాత్రం పాలిష్డే తీసుకొచ్చాను. ఎందుకంటే తాళి చైన్స్గా వేసుకున్నప్పుడు అప్పుడు డ్రెస్ పైన కూడా వేసుకుంటారు కదండి, అప్పుడైనా అన్పాలిష్డ్ అవ్వదు కదా. సో లోపల వేసుకోవచ్చు. బట్ అది కావాలి అనుకునే వాళ్ళకి మాత్రమే అన్పాలిష్డ్ 24 ఇంచెస్ అయితే ఇస్తాను. పాలిష్డ్ అయితే ఇప్పుడు 24 ఇంచెస్ నార్మల్గా అయితే పాలిష్డే ఉన్నాయండి. కావాలి మాకు అన్పాలిష్డ్ 24 ఇంచెస్ 30 ఇంచెస్లో అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మేము వెయిట్ చేస్తామంటే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ పేమెంట్ చేసి చేసుకోవచ్చు అండి. మళ్ళీ చేసుకున్న తర్వాత క్యాన్సిలేషన్ అవ్వదు. ఓకేనా. ఇవి 18 ఇంచ్ మాత్రం అన్పాలిష్డ్ ఉన్నాయి. చూపిస్తాను ఈరోజు డిఫరెన్స్. ఇది వచ్చి పాలిష్డ్ షేడ్ చూసుకోండి. ఇది వచ్చేసి అన్పాలిష్డ్. ఓకేనా. ఇది పాలిషింగ్ వస్తుంది. అన్పాలిష్డ్ విన్నారు కదా. బ్లాక్ అయితే వాష్ చేసేసుకోవచ్చు. హెల్త్ బెనిఫిట్స్ కోసం కావాలి తీసుకోండి.
ఇది వచ్చేసి పాలిష్డ్ అండి. పాలిష్డ్ ఏంటంటే మీకు కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ అంటే తెలుసు కదండి, 6 months వస్తుంది. ఖచ్చితంగా స్నానం చేసినప్పుడు తీసేయాలి. హాట్ వాటర్ తగలొద్దండి, అసలు తగలొద్దు. మైక్రో ప్లేటింగ్ హాట్ వాటర్ తగిన త్వరగా పోతుందండి, జాగ్రత్తగా వాడుకోవాలి. ఓకే, స్నానం చేసినప్పుడు తీసేయాలి. అండ్ ఇదేంటి అని అంటే ఒకవేళ 6 నెలల తర్వాత మీకు పాలిష్ పోయింది, ఇవన్నీ డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు. ఇది డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు, తెగినంత వరకు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసేసుకోవచ్చు. బట్ ఇదేంటంటే 6 months తర్వాత కలర్ పోయింది అని అంటే మళ్ళీ రీపాలిషింగ్ చేయించుకోవచ్చు. ఓకే, ఎన్నిసార్లు అయినా చేయించుకోవచ్చు అండి. ఇవి మాకు ఇది నచ్చింది, కొన్నాళ్ళు వాడాము, రీపాలిషింగ్ కావాలి చేయించుకోవచ్చు. ఏ 1 gram గోల్డ్ షాప్లో వెళ్ళినా సరే మాకు ఇలా పాలిషింగ్ కావాలి అని అంటే చేస్తారండి. ప్రీమియం మైక్రో ప్లేటింగ్ అయితే చేయించుకోండి. ఓకేనా, మనకి 200 to 250 అలా ప్రైజింగ్ అయితే పడుతుంది. మంచి క్వాలిటీది. డై గోల్డ్ హై గోల్డ్ చేయించుకోవద్దండి, అది అసలు ఉండదు, నిలవదు. ఓకే, లేదు మీరు చేయించుకోలేదు, మీకు తెలియలేదు, అలాంటప్పుడు నాకు పంపించచ్చండి. బట్ షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి, పాలిషింగ్ కాస్ట్ అనేది పడుతుంది. మాకు పంపించినా సరే నేను చేయించి ఇస్తాను మీకు పాలిషింగ్ కావాలి అని అంటే. లేదు, ఇది వాడిన తర్వాత ఇది వాడగా మీకు పాలిషింగ్ కావాలి అని అనిపించింది, గోల్డ్ లుక్ కావాలి, ఇంకొంచెం అలా కూడా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఇవి కూడా నాకు పంపిస్తే ఇవైనా చేయించి ఇస్తానండి. ఓకేనా, ఇవైనా కొన్నాళ్ళు బాగా వాడేసి మాకు కావాలి పాలిషింగ్ అంటే వీటికైనా పాలిషింగ్ చేయించి ఇస్తాను. అర్థమైంది కదండి. ఇదైనా ఎన్నాళ్ళైనా వేసుకోవచ్చు. బట్ వీటిలాగా ఇవి వాష్ చేసుకోలేము, స్నానం చేసినప్పుడు తీసేయాలి. నెంబర్ 2 హాట్ వాటర్లో వాడకూడదు, కెమికల్స్కి అవి దూరంగా పెట్టాలి. అప్పుడే ఈ పాలిషింగ్ అనేది నిలుస్తుంది. ఈ పాలిషింగ్ గోల ఏదంటే అనుకుంటే వద్దురా బాబు అనుకుంటే అన్పాలిష్డ్ తీసుకోవచ్చు. చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేసింది మీకోసమేనండి, అందరికీ తెలియాలని. దయచేసి వినకుండా అయితే తీసుకోవద్దు. మళ్ళీ తీసుకున్న తర్వాత ఇది అనుకొని ఇది తీసుకొని మీరు తీసుకున్న తర్వాత నన్ను క్వశ్చన్ చేయొద్దండి దయచేసి. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోలేను, ఎందుకంటే ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదండి. లేదు మీకు కావాలి ఖచ్చితంగానంటే మళ్ళీ మీరు షిప్పింగ్ ఛార్జెస్ పే చేసి నాకు పాలిషింగ్ వేసేయండి అంటే వేయించి ఇస్తాను ఖచ్చితంగా. తీసుకోలేను అని అంటే నేనేం వదిలేనండి. బట్ నేనే ఇస్తున్నాను కాబట్టి ఎక్స్ప్లెనేషన్ చేసి క్లియర్గా మీకు అంతా చెప్పి ఇక్కడే ఇస్తున్నానండి. ప్రతిసారి చైన్స్ ఇచ్చినప్పుడు నేను ఇంతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఓకేనా, దయచేసి కింద కమెంట్ చేసేటానికి వచ్చే వాళ్ళైనా ఆలోచించండి, తెలుసుకుని అయితే తీసుకోండి. మీకు అంటే అసలు తెలియకుండా ఏం ఊరికే కింద అంటే కష్టపడే వాళ్ళని ఇది చేద్దామనే ఉద్దేశంతో వస్తారండి కింద కమెంట్ చేసేవాళ్ళు. నాకు బాధ అనిపిస్తుంది, ఎంతసేపు నిల్చొని ఏమొస్తుందండి ఇందులో మార్జిన్. మహా అయితే ఇంత ఒక 2000 చేయనుంది, దాని మీద 150 కావచ్చు, 100 కావచ్చు, అంతే కదా ఉంటుంది మార్జిన్. ఇదంతా చేసేది వాళ్ళ కష్టానికి, కంప్లీట్ హ్యాండ్మేడ్ కాబట్టి మేకింగ్కి ఎక్కువ ఛార్జెస్ అండి. మెటల్ కొంచెం ప్రైస్ అంటే మెటల్ కంటే ఎక్కువ మేకింగ్కే ఎక్కువ ఛార్జెస్ తీసుకుంటారు. ఓకేనా, అదంతా మీకు క్లియర్గా చూపించి నేను మళ్ళీ సేల్ చేస్తున్నానండి అది. ఓకేనా, ఇది అయితే విషయము. ఇప్పుడైతే 1 by 1 చూపిస్తాను. మీకు ఏ డిజైన్ కావాలంటే అది బుక్ చేసుకోండి. పాలిష్డ్ ఇవి 24 inches అయితే నేను శాంపిల్ పీసెస్ ఒక్కొక్కటి మాత్రమే ఉన్నాయండి. మీకు నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. వెయిట్ చేస్తాం అనుకునే వాళ్ళు చేయొచ్చు, నేను మేకింగ్ చేయించి ఇస్తాను. అన్ని డిజైన్స్ పాసిబిలిటీ లేదండి, ఏవైతే డిజైన్స్ పాసిబుల్ ఉందో అవి చేస్తున్నాను, కొన్ని కష్టమైనవి చేయడం లేదండి. ఓకేనా, లేదు ఇవి కాకుండా మీకు ఏదైనా డిజైన్ కావాలి అని అంటే చెప్పండి, నేను అడిగి మీకు చెప్తాను. ఓకేనా, చంద్రహారాలు అలాంటివి అయితే లేదండి, ఓన్లీ తాళీ చైన్స్ కోసం అడగండి. చంద్రహారాలు పిక్స్ పెట్టి నాకు ఇది అడుగుతున్నారు. అన్ని లైన్స్ ఉంటే చాలా కాస్ట్ పెరిగిపోతుందండి. చంద్రహారం అంటే ఒక 4-5 లైన్స్ మనకి ఒక్క చైన్ 24 inches 2000 పడిపోతుందంటే మనకి అప్పుడు ఏమనిపిస్తుంది, 5 lines చేయించుకున్నప్పుడు 1 gram గోల్డ్ వస్తుంది అని అనిపిస్తుంది. కాబట్టి అలాంటివి ఏమి తాళి చైన్స్ లేదంటే 18 inch చైన్ కావాలి మాకు ఈ డిజైన్లో కావాలి అని అంటే పెట్టండి, నేను మేకర్ని అడిగి కనుక్కొని మీకు చెప్తాను. ఓకే, ఇదండి. అండ్ ఇప్పుడైతే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి డిఫరెన్స్ అయితే చూసుకున్నారు కదా, పాలిషింగ్వి ఇవి పాలిష్డ్. అండ్ వీటిలో పాలిషింగ్లో కూడా ఇవి వాష్ చేసినవండి. వాష్ చేసిన తర్వాత ఈ షేడ్ వచ్చాయి, ఇది డిఫరెంట్ ఉంది. అంటే ఇది వచ్చేసి మనకి కాపర్ బ్రాస్ మిక్స్ అలాగా ఉంటాయి కదండి, దాంట్లోని కూడా షేడ్ ఎట్లా వచ్చిందో చూసుకోండి, డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, నేను చూపిస్తా. ఇది గోల్డ్ అండి, ఇది పంచలోహం, చూసుకోండి.
ఓకేనా. విడిగా వేసినప్పుడు మనకి గోల్డ్ లాగే ఎన్ని రివ్యూస్ ఉన్నాయో మీరు రివ్యూస్ కోసం కమ్యూనిటీ చెక్ చేయొచ్చు. షేడ్స్ ఇక్కడ పెట్టాను, మీరు చూసుకుంటారనే, మళ్ళీ అంటే నేను చెప్పక్కర్లేదు కదా ఈ కలర్ అని. అదే ఓకే. ఇప్పుడైతే 18 ఇంచ్లో అన్పాలిష్డ్ చూద్దామండి, పాలిష్ లేకుండా ఉన్నవి. ఫస్ట్ అయితే 18 ఇంచ్ చూపిస్తున్నాను. ఈ ప్యాటర్న్ ఉంది. ఇదిగోండి, ఓకేనా. థిక్నెస్ వచ్చి డిఫరెన్సెస్ ఇక్కడ చూసుకోండి. థిక్నెస్ అయితే 3 పెట్టాను, అందుకే. ఈ కాంపోజిషన్ మేకర్ టు మేకర్ డిఫర్ అవుతుంది కదండి, అప్పుడు కూడా షైన్ చేంజ్ అవుతుంది. ఒకరి దగ్గర ఇంకొకరు కాంపోజిషన్ వేరు అలా ఉంటుంది కదా. సో దాన్ని బట్టి కూడా మనకి షేడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇవి అన్పాలిష్డ్ 18 ఇంచ్. మాకు స్లీక్ ప్యాటర్న్లో గర్ల్స్ కావాలి అని అనుకుంటే ఈ చైన్స్ జెంట్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఈ 2 జెంట్స్ కూడా వేసుకోవచ్చు. కొంచెం మందం కావాలంటే వస్తున్నాయండి. ఇదిగోండి, ఈ చైన్ వచ్చేసి మనకి 18 ఇంచెస్ వచ్చింది కదా. స్లీక్ ప్యాటర్న్లో కావాలి మాకు. ఇండివిజువల్గా ఇప్పుడు చూపిస్తున్నాను, అంటే మీకు డిజైన్ తెలియాలి కదా. ఇదిగోండి, ఫస్ట్ ఈ మోడల్ అండి. దీనికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్నిసార్లు తీసుకొచ్చినా ఈ చైన్ అయిపోతుందండి. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కావాలి, సన్నగా కావాలి అని అనుకునే వాళ్ళు తీసుకోండి. అన్పాలిష్డ్ అండి. ఇదిగోండి, నేను థిక్నెస్ కూడా మళ్ళీ పిక్లో ఒకలా ఇలా అని చెప్పి అనుకుంటారు, చూసుకోండి. థిక్నెస్ స్కేల్తో కూడా చూపిస్తున్నాను కదా, దాన్ని బట్టి ఈ మందంలో కావాలి, లైట్ వెయిట్లో థిన్గా వస్తుందండి. నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. దీని ప్రైస్ వచ్చేసి 980 ఫ్రీ షిప్పింగ్ అండి. 980 విత్ ఫ్రీ షిప్పింగ్, ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి. లెంత్ చూపించాను, ప్రైస్ చెప్తున్నాను. అన్పాలిష్డా కాదా? ఓకే, అన్పాలిష్డ్ ప్యూర్ పంచలోహం. మీరు కావాలి, ఒకవేళ ఎప్పుడైనా ఇలా పేరుకుపోయిందంటే అటాచ్ చేయించుకోవచ్చు అండి గోల్డ్ స్మిత్ దగ్గర, వాళ్ళ దగ్గర. ఓకేనా. సో నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఈ ప్యాటర్న్ భారతీ చైన్ మోడల్ అండి. 18 ఇంచ్ చూసుకున్నారు కదా. ఇది వచ్చేసి కొంచెం దానికంటే కొంచెం మీడియం సైజులో వచ్చింది. ఇదిగోండి, ఓకేనా. 0.15 అంటే 0.2 సెంటీమీటర్స్ అట్లా వచ్చింది. అది 1 వచ్చింది కదా. ఇది కావాలి అని అంటే ఇది బుక్ చేసుకోండి. అన్పాలిష్డ్ 18 ఇంచ్ లెంత్లోది 1100 ఫ్రీ షిప్పింగ్, ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. 1100 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేటి ఈ డిజైన్ మాత్రం కాస్ట్ ఎక్కువగానే పడుతుందండి. 24 ఇంచ్ కానీ ఏదైనా సరే. ఓకే, ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిషింగ్ అయితే ఏం లేదు. లెంత్ కూడా చూసుకోండి, 18 ఇంచ్ లెంత్. ఓకేనా. ఇదిగోండి, ఇలా వస్తుంది, చూసుకోవచ్చు. స్కేల్తో చూపిస్తున్నా కదా, లెంత్ చూసుకోండి. ఈ ప్యాటర్న్కి గోల్డ్ ప్యాటర్న్ అనమాట, తెలుసు కదా. జెంట్స్ అయినా వాడుకోవచ్చు, లేడీస్ అయినా వేసుకోవచ్చు అండి. ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇలా బాక్స్ ప్యాటర్న్లో వస్తుందండి. కంప్లీట్ హ్యాండ్మేడ్ మీకు చూపించేవన్నీ కూడా. ఓకే, కాస్ట్ పడుతుంది. నచ్చిన వాళ్ళు అయితే బుక్ చేసుకోండి. ఇది వచ్చి 18 ఇంచ్ 1499 ఫ్రీ షిప్పింగ్, అన్పాలిష్డ్ అండి. 1499 ఫ్రీ షిప్పింగ్, అన్పాలిష్డ్. ఓకేనా. నచ్చితే కనుక ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. ఇవి కూడా అన్పాలిష్డేనండి. ఇవి కూడా అన్పాలిష్డ్. మెటల్ కాంపోజిషన్ బట్టి చేంజ్ అవుతుంది కదా. సో ఇవి అయితే ఇట్లా ఉన్నాయి. ఇదేంటంటే ఇది నేను యాసిడ్ వాష్ హార్పిక్లో వాష్ చేస్తే ఇట్లా వచ్చింది. మీకు ఇలా చైన్ వచ్చిన తర్వాత ఒకవేళ ఎప్పుడైనా అయింది అనుకోండి, చింతపండు లేదంటే పీతాంబరి పౌడర్ ఇలా దేంట్లో వాష్ చేసేసుకోవచ్చు అండి. ఓకేనా. ఇవి 2 అన్పాలిష్డే. ఇది వాష్ చేసిన తర్వాత మనకి ఇలా ఈ షేడ్ వస్తుంది. ఎప్పుడైనా ఇలా డార్క్ ఇలా బయట వదిలేస్తే ఇలా అవుతుందండి. ఓకేనా. సో ఈ మోడల్ వచ్చేసి ఇది కూడా కొంచెం కాస్ట్ పడుతుంది. నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. ఇది వచ్చేసి 1450 ఫ్రీ షిప్పింగ్ అండి. 1450 ఫ్రీ షిప్పింగ్, ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. 18 ఇంచ్ చైన్స్. ఇవి కూడా ఒక్కసారి చైన్ అన్పాలిష్డే. ఈ బయట అవుట్ సైడ్ షేడ్ వాష్ చేస్తే మీకు పైన ఫినిషింగ్ అని పోవచ్చు అంతేనండి. కానీ మీకు లాస్ట్కి కాపర్ బ్రాస్ మిక్స్ ఆ షేడ్ వస్తుంది ఖచ్చితంగా. అది ఏమీ కాదండి, ఆ షేడ్ అనేది మీకు ఉంటుంది.
డైలీ వాడేసుకోవచ్చు అండి చక్కగా, ఏ ఇబ్బంది లేకుండా. సో మాకు హెల్త్ వైజ్ ఇలా కావాలి అనుకునే వాళ్ళు, అంటే నాకు చాలామంది చెప్పారు అది ఎదురు కాళ్ళతో పుడతారు, వాళ్ళు ఎక్కువ వాడతారు, ఖచ్చితంగా పంచలోహం అడుగుతున్నారండి. సో వాళ్ళ కోసమనే తీసుకొచ్చాను. ఓకే, ఆర్థరైటిస్కి హీట్ బాగా ఉన్నవాళ్ళు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చండి. దట్ నాకు వచ్చిన దాంట్లో మీకు కొంచెం మంచి ప్రైస్కే నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. ఓకేనా, ఒక డిఫరెన్స్ అండి, ఇది మైక్రోప్లేటెడ్ పాలిష్ అండి, మైక్రోప్లేటింగ్ పాలిష్. ఈ షేడ్ ఇది వచ్చేసి ప్యూర్ 1 గ్రామ్ గోల్డ్ పాలిష్ అండి. ఫార్మింగ్ చూస్తాం కదా అది, దీనికంటే ఇది కొంచెం ఇంకొక 2 months ఎక్కువ వస్తుంది, ప్రైస్ కూడా ఎక్కువ పడుతుంది. ఓకేనా, ఇది ఫార్మింగ్ పాలిష్ డిఫరెన్స్. ఇది పాలిష్డ్ చైన్ అండి. ఇప్పుడు అన్పాలిష్డ్ మనం చైన్ చూపించాం కదా, ఇది అన్పాలిష్డ్. ఇది 1 గ్రామ్ గోల్డ్ ఫార్మింగ్ పాలిష్ అనమాట. పాలిష్ వస్తుంది ఫార్మింగ్ పాలిష్. ఇదైతే మనకి ఫార్మింగ్ పాలిష్ అండి, 1 గ్రామ్ గోల్డ్, కొంచెం 2 months ఎక్కువే వస్తుంది, అందుకే మనకి ఈ ప్రైస్ 1699 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, ప్రైస్ ఎక్కువ ఎందుకు అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మళ్ళీ కింద కమెంట్స్ వెదజల్లుతాయి, యాంటిక్ వేరు పంచలోహం వేరు అన్నీ తెలుసు కదండి. మళ్ళీ నెక్స్ట్ ఇది అన్పాలిష్డ్ 24 inch సన్నని జీరా చైన్ ప్యాటర్న్ నేను వాడేది చాలామంది అడిగారండి, బట్ ఇప్పుడైతే నేను శాంపిల్కి తీసుకొచ్చాను. కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి. ఇదిగోండి 24 inchది అన్పాలిష్డ్ అనమాట, పాలిష్ లేదండి దీనికి. జీరా చైన్ సింపుల్గా ఉంటుంది, సన్నగానే ఉంటుందండి. ఇదిగోండి, ఓకేనా, సన్నగా కావాలి మాకు అనుకునే వాళ్ళు ఇది బుక్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి 24 inch లెంత్ది, 1490 ఫ్రీ షిప్పింగ్ అండి. దయచేసి ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. ఓకేనా, జీరా చైన్ ప్యాటర్న్ అన్పాలిష్డ్ది 1490 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ ఈ ప్యాటర్న్ కూడా చాలా మంది అడిగారండి, 7x1 అనమాట. ఇది 7 వస్తాయి, ఇక్కడ 1 ఇట్లా. ఈ ప్యాటర్న్ పాలిష్డ్, ఇది పాలిష్డ్ అండి. దయచేసి ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకొని, నేను పాలిష్డ్ మెన్షన్ చేశానా అన్పాలిష్డా, 24 inchesది పాలిష్డ్ వస్తుంది, ఈ ప్యాటర్న్లో వస్తుందండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. 24 inch వచ్చేసి 1899 ఫ్రీ షిప్పింగ్. ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. 1899 ఫ్రీ షిప్పింగ్. 24 inch సింగిల్ పీసే ఉందండి. వచ్చేసి ఇది కూడా 24 inches చైన్ అండి. ఇది మినీ చైన్ అంటారు. 24 inches పాలిష్డ్ తాళీ చైన్ అనమాట. ఓకే, చూసుకోండి క్లియర్గా. 24 inchesది మినీ చైన్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. సన్నగానే వస్తుందండి, మళ్ళీ చెప్తున్నా. ఓకేనా, కావాలి అని అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. 1899 ఫ్రీ షిప్పింగ్. ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. పాలిష్డ్ గోల్డ్ షేడ్లో కావాలి మాకు అనుకునే వాళ్ళు దయచేసి పాలిష్డే ప్రిఫర్ చేయండి. ఓకేనా, గోల్డ్ షేడ్ కావాలి అని అనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి మనకి 5x1 చైన్ పాలిష్డ్ అండి. ఇది 5, ఇందాక మనం 7 చూసాం కదా, ఇది వచ్చేసి 5 balls వచ్చి ఒక్కటి ఇలా వస్తుంది. ఇది కూడా పాలిష్డ్, హెవీ వెయిట్ ఏం రావండి ఏవి కూడా, మీకు లైట్ వెయిట్లోనే వస్తున్నాయి. మళ్ళీ మీకు తర్వాత అడుగుతారు వెయిట్ కావాలి అని చెప్పి. 24 inch ఈ ప్యాటర్న్ కావాలి అని అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. 1899 ఫ్రీ షిప్పింగ్. 24 inches ప్యూర్ పంచలోహం. మీకు ప్యూర్ పంచలోహం పైన పాలిషింగ్ వస్తుందండి. అంటే మనం ఈ అన్పాలిష్డ్ చూసాం కదా, వీటిపైనే పాలిషింగ్ వేసినవి అనమాట. మళ్ళీ గట్టి మెటల్ పైన అంటే ఊరికే కాపర్ బేస్ పైన చేయించినవి కాదు, ప్యూర్ పంచలోహం వాటిపైన మనకి కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ వచ్చింది. కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైస్తో సహా, దయచేసి ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ నన్ను ప్రైస్ అడగద్దు. వీటి వచ్చేసి మనకి ఈ చైన్ అండి, మినీ వరీ చైన్. ఓకేనా, 24 inches. 24 inches కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. పాలిష్డ్
మైక్రో ప్లేటింగ్ పాలిష్ వస్తుందండి. హాట్ వాటర్ వద్దు. 1950 ఫ్రీ షిప్పింగ్. ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది అండి, పాలిష్డ్. ఓకే, 24 ఇంచెస్ చైన్ అండి. ఇది కూడా మనకి 1899 ఫ్రీ షిప్పింగ్. 1899 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. పాలిష్డ్ వన్నే. ఓకేనా. దీంట్లో వచ్చేసి రోప్ చైన్ అండి. రోప్లో మీకు ఇది 1 గ్రామ్ గోల్డ్ పాలిషింగ్ అండి, మైక్రో ప్లేటెడ్ కాదు. 1 గ్రామ్ గోల్డ్లో 2 మాత్రమే ఉన్నాయండి. జస్ట్ మీకు డిఫరెన్స్ చూపించడానికి అని చెప్పి రెండిటిపైన 1 గ్రామ్ గోల్డ్ వేసాం. ఇవి 1 గ్రామ్ గోల్డ్ 18 ఇంచ్, అండ్ ఇది కూడా 1 గ్రామ్ గోల్డ్. మైక్రో ప్లేటింగ్ అయితే మీకు ప్రైసింగ్ తక్కువే ఉంటుందండి. 1 గ్రామ్ గోల్డ్ వలన ఇది కొంచెం ఎక్కువ ప్రైస్ పడింది. సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకుంటే కనుక. రోప్ చైన్ థిన్ మోడల్. ఓకేనా, థిన్గా వస్తుంది. రోప్ చైన్ నైస్ ప్యాటర్న్ అనమాట. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అది అంటే తక్కువకే ఇస్తున్నాను. జనరల్గా ఈ 24 ఇంచ్వి కొంచెం ఎక్కువే పడుతున్నాయండి. సో కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. 2100 ఫైన్ ప్యాటర్న్లో 1 గ్రామ్ గోల్డ్ పాలిషింగ్ అండి. పాలిషింగ్కి మనకి ఇది మైక్రో ప్లేటింగ్ ఇంతకి 200 పడింది అనుకోండి. మీకు ఫార్మింగ్కి అయితే దానికి డబుల్ కాస్ట్ పడిపోతుంది. ప్యూర్ 1 గ్రామ్ గోల్డ్ అనమాట. మనకు కొంచెం దీనికంటే ఒక 2 months 3 months ఎక్కువగానే వస్తుందండి మైక్రో ప్లేటింగ్తో పోల్చుకుంటే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి లీఫ్ ప్యాటర్న్ చైన్స్ అండి. లీఫ్ ప్యాటర్న్లో వచ్చాయి. ఇవి కూడా కాస్ట్ ఎక్కువే పడింది, ఎందుకంటే కొంచెం బ్రాడ్గా వచ్చాయండి. ఇవైతే 2400 ఖచ్చితంగా పడింది. అంటే నేను వేసేది కదండి, మీకు ఆల్రెడీ చూపించాను కదా. 2400 అండి. ఇది 24 ఇంచెస్ కాదు, 26 ఇంచెస్. 26 ఇంచెస్. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇదిగోండి. ఓకేనా. 2 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. మాకు 24 ఇంచెస్ కాదు, కొంచెం లాంగ్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ప్రైస్ పడుతుంది కదా. లీఫ్ ప్యాటర్న్ ఇదిగోండి. ఇక్కడ లీఫ్ డిజైన్ వచ్చింది చూసారా. లీఫ్ డిజైన్ విత్ పాలిష్. 26 ఇంచెస్ చైన్ 2400. కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్యూర్ పంచలోహం, దానిపైన మీకు పాలిషింగ్ వచ్చింది. ఇదిగోండి, ప్యూర్ పంచలోహం పైన పాలిషింగ్ వచ్చింది. లీఫ్ ప్యాటర్న్ అండి. 24 ఇవి ఎక్కువ అడుగుతున్నారు కదా అన్ని, అందుకే ఇవి తీసుకొచ్చా అండి. లీఫ్ ప్యాటర్న్వి ఒక 3 చైన్స్ అయితే తీసుకొచ్చాను. ఇవి అడిగే వాళ్ళు అయితే టక్కున బుక్ చేసుకోండి. ఇదొక డిజైన్. అంటే వాళ్ళు మళ్ళీ మేకింగ్లో కావాలి అని చేపిస్తామండి. కొంచెం టైం పడుతుంది మీకు. డిస్పాచ్ అయిపోతాయి. ఓకేనా. డిజైన్ చూసుకున్నారు కదా. 26 ఇంచెస్ అండి. లీఫ్ ప్యాటర్న్వి మాత్రం 26 ఇంచెస్. ఓకేనా. రోప్లోనే మనకి కొంచెం థిక్ వచ్చాయండి. థిక్ వచ్చింది. ఇది ఏంటంటే మోప్కి కావాలి అని అనుకునే వాళ్ళు, మేము మోప్ యాడ్ చేసుకుంటాము. సైడ్ మోప్లో అడుగుతున్నారు కదండి. సైడ్ మోప్ పంచలోహంలో గట్టి మెటల్ది వస్తుందండి. దయచేసి మళ్ళీ ఇలాంటి ప్యూర్ది రాదు, మీరు వచ్చేవి అవ్వదు. సో మీరు అటాచ్ చేసుకుంటాము రోప్ మోప్ సైడ్ లాకెట్. ఓకే, మోప్ అంటే మళ్ళీ ఇదిగోండి. ఇది లెంత్ మనకి 26 ఇంచెస్ అబౌవ్నే వస్తుందండి. మోప్ ఈ సైడ్ లాకెట్ యాడ్ చేసుకున్నాక మీకు ఇంకా 28 ఇంచ్ వరకు వచ్చేస్తుంది. ఒక 2 ఇంచెస్ది యాడ్ చేసుకుంటే చాలు. ఓకే, ఇక్కడ కావాలంటే తాళి అటాచ్ చేసుకోవచ్చు, బట్ లెంత్ చూసుకోండి. మీకు హైట్గా ఉన్న వల్ల అయితే ఇక్కడ మనకి 6 ఇంచ్ కింద ఉందండి గ్యాప్. ఇక్కడ మోప్ మేము అటాచ్ చేసుకుంటామంటే తీసుకోవచ్చు. అటాచ్ చేసుకోకపోయినా ఇది బ్యాక్కి పెట్టేసుకుంటే బ్యాక్కి వేసేసుకోవచ్చు అండి. తాళి అటాచ్ చేసుకోము అనుకునే వాళ్ళు ఇక్కడ సైడ్ లాకెట్ వేసుకోవచ్చు. ఇట్లా క్లియర్గా చూపిస్తున్నాను. ఇదిగోండి చూసుకోండి, ఇలా వస్తుంది. సైడ్లో ఇలా వస్తుంది. హుక్ వెనక్కి వేసుకుంటే, ఫ్రంట్కి వేసుకుంటే లెంత్ అయితే చూపించాను కదా మీకు, దీన్ని బట్టి 6 ఇంచ్ ఉంది.
ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు మీరు. గట్టి మెటల్ పంచలోహ అది ఇంకా సీజెడ్ది ఏదైనా కావాలి అని అంటే వేసుకోవచ్చు. అండ్ ఇది సైడ్ కూడా కొంచెం మందంగా వచ్చిందండి. ఇందాక మనం చూసాం కదా రోప్ చైన్, ఇదిగోండి. ఓకే, ఇంత డిఫరెన్స్ ఉంది బట్ మేకింగ్కే మనకి. ఓకే, ఇలా మనకి మోప్ వేసి ఇవ్వండి అని అంటే ఇస్తారు. ఇది 26 ఇంచ్ వరకు ఉంది. మీరు స్కేల్తో చూసుకోండి, నేను చెప్పింది కాకపోయినా మీరు చూసి కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా, లాంగ్వేజ్ తెలియకపోతే స్కేల్తో చూపించాను కదండి సైజు. ఇది సైడ్ మనకి ఓపెన్ వస్తుంది మోప్ అటాచ్ చేసుకోవడానికి. ఇదిగోండి, ఇక హుక్ దగ్గర మనకి ఓపెన్ ఇచ్చారు. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది వచ్చేసి మనకి 2200 పడుతుందండి. కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మైక్రో ప్లేటింగ్ పాలిష్ వచ్చింది. 2200, 26 ఇంచ్ వరకు ఉంది. మీరు చూసారు కదా. సో 24 కాదండి, మళ్ళీ 24కి కాస్ట్ అని అనుకుంటారు దయచేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ చైన్స్ అండి. ఇదిగోండి, మినీ చైన్. కొంచెం ఇది మందంగా వచ్చింది. ఇందాక ఒక తింది చూపించాం కదా, థిక్నెస్ స్కేల్తో చూపిస్తున్నాను కదండి. కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది వచ్చేసి మనకి ఇది మంచి ప్రైస్లోనే వస్తుంది. 1950 ఫ్రీ షిప్పింగ్. ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. పాలిష్డేనండి. ఓకేనా, పాలిష్ది మీకు మంచి ప్రైస్లో వస్తుంది. కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ పాలిష్ అయితే వచ్చేస్తుంది. నచ్చితే స్క్రీన్ షాట్ అయితే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇంకొక కాస్ట్ అండి, ఇది చాలా మందంగా వచ్చింది. బాల్ చైన్ అండి, మనీ బాల్ చైన్. చూసారా, 0.4 సెంటీమీటర్స్ వరకు మందంగా ఉంది. వెయిట్ వచ్చిందండి, వెయిట్ వచ్చింది. లెంత్ వచ్చేసి 24 ఇంచెస్ లెంత్. 24 ఇంచ్ కంటే కొంచెం అంతే, పెద్దగా 24 ఇంచ్ అనుకోండి. ఓకే, ఇది వచ్చేసి మనీ బాల్ చైన్. బయట మనకి ఇలా మేకింగ్ వచ్చింది, లోపల చిన్న చిన్న బాల్స్ ఫిక్స్ చేశారు చూడండి. ఇవంతా చిన్న చిన్న డిజైన్లు, ఈ గీతలతో సహా అంతా కంప్లీట్ హ్యాండ్ మేడ్ అండి. మీరు చూసినట్లయితే ఓకే, చిన్న బాల్ని ఫిక్స్ చేశారు. దీనికి ఇప్పుడు లీఫ్ ప్యాటర్న్ కానీ లీఫ్ ప్యాటర్న్ కానీ ఇవి కానీ చేయటానికి ఇవి చేయటానికి మీకు ప్రైస్ 2000 ఏదైతే దాటిందో అవన్నీ కూడా చేయటానికి 1.5 డే వరకు పట్టేస్తుందటండి. ఓన్లీ డిజైన్ మేకింగ్ ఇంత చేంజ్ చేయటానికి. ఓకేనా, దానికోసమనే మనకి కాస్ట్ అనేది పడుతుంది. ఓకే, ఇది థిక్నెస్ వచ్చింది, కొంచెం వెయిట్గా ఉంది, ఎందుకంటే లోపల చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి కదా. సో నచ్చిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. 24 ఇంచెస్ది 2400 ఈ మోడల్. ఓకే, కావాలి అనుకునే వాళ్ళు ప్రైస్తో సహా అయితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. ఓకే, ఇవ్వండి చైన్స్ అయితే. నచ్చిన వాళ్ళు దయచేసి విని బుక్ చేసేసుకోండి. పాలిష్డ్వి చూపించాను. నెక్స్ట్ వచ్చి పంచలోహం డాలర్స్ చాలా మంది అడుగుతున్నారండి, బట్ ఇవన్నీ అన్పాలిష్డ్వేనండి. కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి కొంచెం థిక్నెస్ వచ్చి మనకి మంచిగానే వస్తాయండి, మందంగా వచ్చాయి. ఇవైతే ఇవి మనకి లైట్ వెయిట్లో వచ్చాయి. ఓకే, ఇవి లీఫ్లో మనకి ఇలా గాడ్ వచ్చారు, ఇలా ఉంటుందండి. కావాలి అని అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది వచ్చేసి మనకి ఈచ్ 399 ఫ్రీ షిప్పింగ్ అండి. ప్యూర్ పంచలోహం. ఓకేనా, 399 ఫ్రీ షిప్పింగ్. ఓకే, ఇది వచ్చేసి సౌండ్ వింటున్నారు కదా, ఇదిగోండి ఇలా ఉంటాయి. లైట్ వెయిట్లో వస్తాయండి. ఇవి కావాలంటే ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇది వచ్చేసి ఈచ్ 350 ఫ్రీ షిప్పింగ్ అండి. నెక్స్ట్ ఓమ్ అండి. ఇవి కూడా కొంచెం గట్టి చేత వచ్చినవి, ఈ షేడ్ వచ్చాయి చూసుకోండి. ఇవి కూడా గట్టిగా ఉంటాయి డాలర్ అనేది. ఇవి కావాలి అని అంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా మీకు 399 ఫ్రీ షిప్పింగ్ ఈచ్ పడుతుంది. ప్యూర్ పంచలోహం. అండ్ 100 లైక్స్కి గివ్ అవే తీస్తాను. నెక్స్ట్ 100 లైక్స్కి అయితే అండి. ఓకేనా,
థ్యాంక్ యూ అండి. మీ టైం స్పెండ్ చేసి చూసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బాయ్.